సెప్టెంబర్ 23 తారీఖు ఎంతో శక్తివంతమైన చంద్రోదయం. సింహరాశి వారికి ఇది ఎంతో శక్తివంతమైన రోజు. సింహరాశి వారికి గజకేసరి యోగం పట్టబోతుంది. చి అన్నవారే కాళ్ళు మొక్కుతారు. ఊహించని అదృష్టం మీకే సొంతం. మీకు 100% ఇలానే జరగబోతుంది. ఒక వ్యక్తి కారణంగా మీరు ఎన్నో మార్పులనేవి కూడా చూడబోతున్నారు. అసలా ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం గనక మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా? సింహరాశి వారికైతే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశి వారికైతే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా మార్పులనేవి అధికంగా చూడబోతున్నారు. ఇక ముందుగా ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక, ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి సాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బావుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్‌తో చూడడమే చాలా మంచిది. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ, లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు. ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్‌కి హాజరవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు. అంటే మీ పాత స్నేహితులను కానీ, పాత బంధువులను కానీ, ఎప్పుడో మీకు ఎవరైనా సిట్యుయేషన్‌లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. వారితో మీరు సంతోషకరమైన, ఆనందకరమైన సమయాన్నయితే గడుపుతారనే చెప్పవచ్చు. అలానే మీరేమన్నా బంగారాలు కానీ, వాహనాలు కానీ, స్థలాలు కానీ, వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే, ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు. అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, అంటే బిజినెస్‌కి సంబంధించినది కానీ, లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, వారితో మీరు అతిగా స్నేహం చేసి, అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వారు మారిపోయారని మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో, లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్‌గా ఉండే ఉంటుంది గదా! ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీకి సంబంధించినవి గానీ, బిజినెస్‌కి సంబంధించినవి గానీ, ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరొక విషయంలో జాగ్రత్తగా ఉంటే, మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు మార్పులనేవి అధికంగా చూస్తారు. సింహరాశి వారు ఎప్పుడూ కూడా అందరం బావుంటేనే మనం కూడా బావుంటామన్న తపనతో ఉంటారు. అలానే ఇక ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బావుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు బావుంటుంది. అలానే ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి, లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా
కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు. ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలనేవి చేస్తారని చెప్పాలి. ఇక నెగెటివ్ అయితే ఏమీ లేదండి. కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోతే మిగతాదంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు. ఇలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మార్పులనేవి కూడా చూడబోతున్నారు. ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు, మీ కూతురే కావచ్చు, మీ సహోదరి కావచ్చు, లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు. ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది. తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. సింహరాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి మీకంతా కూడా మంచే జరుగుతుంది. ఈ సింహరాశి వారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవటం ఈ రాశి వారికి నచ్చిన పని. భౌతిక సంబంధ విషయాలు మాత్రమే వీరికి విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో కూడా విహరించరు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ సింహరాశి వారు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఏ పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బేరీజు వేస్తారు. అలా అన్నీ ఆలోచించగానే ఆ పని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. ఈ సింహరాశికి చెందినవారు మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గుని 1, 2 పాదాల్లో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది. అందువల్ల ఈ రాశివారు పర్వత ప్రాంతంలో తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సింహరాశినందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఈ సింహరాశి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు. అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయం పేరుతో ఇతరులను గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశుల గుట్టుగుమ్మన, చాటుమారుతనము, నమ్మించి మోసం చేయట్లాంటి గుణములు ఉన్నారన్నా అస్సలు పడదు. అయితే ఈ సింహరాశి స్వభావం ఏమిటంటే మోసం చేయుట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని, వీరు అందరికన్నా తెలివైన వారని వీరి గట్టి నమ్మకము. అయితే ఈ సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ వీరికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అని 2 విషయాలకు మాత్రము లొంగిపోతారు. అతి డాంబికత్వము, ఇతరులతో తమను పొగిడించుకోవాలనేటువంటి కోరికను నిగ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు. సింహరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. ఈ సింహరాశి వారు అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు. ఈ సింహరాశిలో జన్మించే వారు మనసు పరిపరిమితములుగా ఉంటుంది. సింహరాశి వారు చురుకుతనం ఎక్కువ. అయితే దీని యందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్ళకి ఉండదు. వీరికి వచ్చిన అవకాశం ఏదైనానో దాన్ని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. ఈ లిపికి సంబంధించి విద్యా విధానం టైపు, షార్ట్ హ్యాండ్ ఇలాంటి వాటిలో వీరు బాగా రాణిస్తారు. ఓకే అండి, చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.